గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి రమణ గారి వ్యాఖ్యలు చూడండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల యొక్క వ్యాఖ్యలు చూడండి, రాఘవేంద్రరావు గారి వ్యాఖ్యలు చూడండి, మురళీమోహన్ గారి వ్యాఖ్యలు చూడండి, లేదా అశ్విని దత్ గారి వ్యాఖ్యలు చూడండి, లేదా ఈ యొక్క కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలు చూడండి. ఈ రాష్ట్రం మాది మాత్రమే, మీది కాదు అనే విధంగా, పేదవాడు బతకడానికి వీలే లేదు అనే విధంగా, దేనికి ఎగ్జాంపుల్గా వీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనే విధంగా మనం చూడాలి అంటే, ఈ రాష్ట్రాన్ని కేవలం మేము మాత్రమే పరిపాలించాలి, మా చెప్పు చేతల్లో మాత్రమే ఈ రాష్ట్రం ఉండాలి అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా కారపూరితంగా అంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారని నేను అనట్లా. కొందరు పనిగట్టుకొని, అది చంద్రబాబు నాయుడు గారి పక్కనున్నటువంటి వ్యక్తులు, అది లోకేష్ గారు ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు, లోకేష్ గారిని ఇవాళ సడన్ గా ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఆ కమ్యూనిటీ నుంచే బయటకు వస్తుంది. మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు చూడండి, మంత్రులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి యొక్క విధానం చూడండి.